హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు చూడండి, మార్నింగ్ ఇలా చక్కగా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని వంట అయితే చేసేసుకుంటున్నాను. ఇదైతే సండే రోజండి. కేక్ అయితే చేసాము. చూడండి, ఫస్ట్ అయితే కేక్ కోసం మైదా పిండి అయితే ఆ గ్లాస్తో కొలిచేసి తీసుకుంటున్నాము. 1.5. ఫస్ట్ మైదా పిండిని ఇలా జల్లించి తీసుకోవాలండి. ఇదే గ్లాస్తో 1.5 కప్ తీసుకున్నామండి మైదా పిండి. తర్వాత ఎగ్స్ అయితే ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటున్నామండి. అప్పుడప్పుడు ఇలా కేక్ అయితే చేస్తుంటామండి. చూడండి, నేను ఎలా చేశానో అలా చేసుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. చాలా బాగా వస్తుందండి. మీ దగ్గర ఓవెన్ లేకపోయినా సరే కుక్కర్లోనైనా చేసుకోవచ్చండి మీరు. చూడండి, ఇలా ఎగ్స్ అయితే తీసుకుంటున్నాము. ఇందులోకి వెనీలా ఎసెన్స్ కూడా వేసేస్తున్నాము. చూడండి, వెనీలా ఎసెన్స్ కూడా ఒక 5 or 6 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది మనకి. వెనీలా లేకపోయినా పర్వాలేదు, ఇలాచీ వేసుకోవచ్చు. పంచదారతో కలిపి పౌడర్ లాగా చేసేయచ్చు. ఇలాచీ కూడా వేసేసి అది కూడా బాగుంటుందండి. వెనీలా ఎసెన్స్ మన దగ్గర లేకపోతే అలా ఇలాచీ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. చక్కగా ఎగ్స్ అయితే ఇలా 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలా బీట్ చేసుకుంటున్నాము. తర్వాత శుభ్రంగా బీట్ చేసి అది పక్కన పెట్టేశాను. తర్వాత మైదా పిండి తీసుకున్నాం కదా, 1.5 కప్పు, దాంట్లోకి 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. తర్వాత కోకో పౌడర్ మనకి ఎంత కావాలంటే అంత, మనకి నచ్చినంత వేసుకోవచ్చు అండి, మనం తినేదాన్ని బట్టి. మేమైతే ఇలా 3 స్పూన్ల దగ్గర వేసుకున్నాము. చూడండి, ఫస్ట్ మైదా పిండి వేసుకొని జల్లించుకొని తర్వాత బేకింగ్ పౌడర్ కూడా వేసేసి అదే జల్లెడతోనే అలా వేసేస్తే చక్కగా కలుస్తుందండి పిండిలో. తర్వాత కోకో పౌడర్ కూడా అదే జల్లెడలో వేసేసి చక్కగా తీసుకోవాలి. బాగా అవి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పంచదార అయితే నేను 1 కప్పే తీసుకుంటున్నానండి, సరిపోతుంది మాకైతే. ఇంకా
ఎక్కువ షుగర్ కావాలంటే మీకు నచ్చినట్టు తీసుకోవచ్చండి, మరొక 1/2 కప్పు. కానీ మేమైతే 1 కప్పే వేసుకున్నాము. చూడండి, ఆ పిండిలో ఇది కూడా షుగర్ కూడా పౌడరు మిక్సీ చేసాను కదా, అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ ఎగ్స్ అయితే బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఫుల్గా నురుగులు వచ్చేలాగా, అది కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా కలుపుకోవాలండి లంప్స్ లేకుండా. ఇలా చక్కగా విస్కర్తో చక్కగా ఇలా కలిపేస్తున్నాను. చూడండి, తర్వాత మిల్క్ కూడా వేసుకోవాలండి చూసుకుంటూ. ఒక 1/2 కప్పు మిల్క్ అయితే వేస్తున్నాను. చూసుకుంటూ వేసుకోవాలండి, ఒకేసారి వేసేయకూడదు. చూడండి, ఒక 1/2 కప్ ఆయిల్ కూడా వేస్తున్నాను. మనం వంటల్లో వేసుకుంటాం కదా, అదే ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, అదే వేసేసాను. బాగా మిక్స్ చేయాలండి దీంతో, విస్కర్తో. ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత బాగా ఫ్లఫీగా వస్తుందండి కేక్ అయితే, స్పాంజ్ లాగా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా రావాలి కన్సిస్టెంటీ. ఇలా చక్కగా కలిపేసుకొని తర్వాత ఓవెన్ ప్లేట్లోకి బటర్ పేపర్ అయితే వేసుకున్నాను. దానిపైన కొంచెం ఇలా నెయ్యి అయితే అప్లై చేస్తున్నానండి. చక్కగా బటర్ పేపర్ మొత్తానికి నెయ్యి అయితే ఇలా అప్లై చేసేసుకున్నాను. తర్వాత కలిపి పెట్టుకున్నాం కదా కేక్ మిశ్రమం, అదంతా ఇందులో వేసేస్తున్నాను. చూడండి, మొత్తం ఇలా వేసేసుకొని ఇప్పుడైతే ఇలా ఓవెన్లో పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఓవెన్ ఫ్రీ హీట్ పెట్టేసుకొని అది వేడెక్కాక తర్వాత ఇదైతే పెట్టేస్తున్నాను. చూడండి, కేక్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా.
ఇప్పుడు చక్కగా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంత మెత్తగా చక్కగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా స్మూత్గా ఉందండి కేక్ అయితే. చాక్లెట్ కేక్ అయితే చేసుకున్నాం కదా, కోకో పౌడర్ వేసుకొని చక్కగా ఈ కలర్ అయితే వచ్చిందండి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవడమే. చూడండి, ఇలాగే మీరు కూడా చేసుకొని తిని చూడండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మేమైతే ఇలా కట్ చేసుకొని చక్కగా ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తాం. తర్వాత బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. చూడండి, తర్వాత ఇవైతే నా గాజు గ్లాసుల కలెక్షన్ అండి. రోజు మేము కాఫీ, టీ, తర్వాత జ్యూస్లు అన్నీ తాగుతాం కదా. తర్వాత అయినాక ఇలా క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టేసుకుంటాను. డైలీ యూజ్ చేసేవి మాత్రమే బయట ఉంచుకుంటాను, మిగతావన్నీ కబోర్డ్లో పెట్టేస్తాను. ఇవన్నీ బయటే ఉంచుతానండి, మాటికి ఏదో ఒకటి చేస్తుంటాను, తాగుతుంటాం కదా. తర్వాత ఇదైతే సాటర్డే రోజు అండి. సాంబార్ చేస్తున్నాను సింపుల్గా. చూడండి, కొద్దిగా వంకాయలు, టమాటీ, తర్వాత ఇంకా ఆనియన్స్ అలా వేసుకొని సాంబార్ అయితే చేసేస్తున్నాను. తర్వాత పక్కన వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇలా చేస్తే నాకు చాలా ఇష్టం అండి. సింపుల్గా వంకాయ కర్రీ అండి, వెల్లుల్లి ఫ్లేవర్తో ఇలా చేస్తే నాకు చాలా ఇష్టం అండి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకొని ఇలా పోపు పెట్టి ఫ్రై అయితే చేస్తున్నాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇంకా సాంబార్ అయితే మరుగుతుంది, తాలింపు అయితే పెట్టుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది, ఆఫ్ చేసేసాను కర్రీ సైడ్. సాటర్డే రోజు మా లంచ్ ఇది. సాంబారు, వంకాయ ఫ్రై అండి. ఇంకా సాంబార్ అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు వంకాయ ఫ్రై చేశాను కదండి, అదే కడాయిలో అదే ప్యాన్లో ఈ సాంబార్కి కూడా తాలింపు వేసేస్తాను. వంకాయ ఫ్రై అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను పక్కకి. అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, వాము వేసుకుంటే చాలా బాగుంటుందండి. సాంబార్లో మంచి ఫ్లేవర్ వస్తుంది, తర్వాత మనకి కూడా బాగా డైజెషన్ అవుతుంది. ఆవాలు, జీలకర్ర, వాము, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఇలా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. సాంబార్ అయితే బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు
ఈ తాలింపు వేసేస్తే ఇంకా సాంబార్ అయిపోయినట్టే. చూడండి, ఇదైతే మా లంచ్ అండి. సాంబారు, వంకాయ ఫ్రై, రైస్. సాటర్డే రోజు మా లంచ్ ఇది. నచ్చితే లైక్ ఇవ్వండి. తర్వాత ఇది సండే రోజు మార్నింగ్ అండి, బ్రేక్ఫాస్ట్. చట్నీ అయితే చేస్తున్నాను. కుడుము చేశాను, దానికి చట్నీ. చూడండి ఐటమ్స్. ఫస్ట్ అయితే శనగ పలుకులు ఫ్రై చేసి పెట్టుకున్నాను ప్లేట్లో. తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, కొబ్బరి కొంచెం వేసుకొని చక్కగా తాలింపు అయితే వేస్తున్నాను. కొంచెం ఫ్రై చేస్తున్నానండి చట్నీ కోసం. చూడండి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు అవి కొద్దిగా ఫ్రై అయినాక శనగ పలుకులు, తర్వాత అవన్నీ మిక్సీలో వేసేసుకొని చట్నీ అయితే చేసేసుకోవడమే. ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తున్నానండి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసేసాను. చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇడ్లీలోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి. దానిలోకి తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేస్తున్నాను తాలింపుకి. చూడండి, చట్నీ ఇలా తాలింపు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే తాలింపు వేయరు, అలాగే తినేస్తుంటారు. అలా నచ్చితే అలాగా తినేయచ్చు, ఇలా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. బాగా వేగాలండి ఇవి, మంచి స్మెల్ వచ్చేలాగా చిటపటలాడుతూ వేగాలి. అంతవరకు ఫ్రై చేసుకొని ఇంకా బాగా వేగిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా చట్నీలో అయితే వేసేస్తున్నాను. చూడండి, ఒక సైడ్ వీడియో తీస్తూ ఒక సైడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా చట్నీ తాలింపు అయితే వేసేసాను. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. కుడుము పెట్టాను, దాంతో ఇంకా సాటర్డే చేసిన సాంబారు కూడా ఉంది. సాంబారు, చట్నీ వేసుకొని కుడుము అయితే చక్కగా మేము బ్రేక్ఫాస్ట్లో తినేసామండి. చూడండి, కుడుము అయితే ఇలా చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.